మీ తాటాకు చెప్పులకు బెదిరేటువంటి మీ గుండె తాటాకు ఊపులకి ఉడత ఊపులకు భయపడేవాడు ఎవ్వడు కూడా లేడు. అందరు కూడా అన్ని చూసొచ్చిన వాళ్ళమే. మళ్ళీ మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నామంటే మేము కూడా తగ్గేదేముండా సిద్ధంగానే ఉంటాం. అందరి కత్తులు పదునుగానే ఉంటాయి, మీ కత్తులు మాత్రమే తెగవు, మా కత్తులు కూడా తెగుతాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రకాష్, ఎవడెక్కడ పండుకున్నాడని మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చే రోజుల్లో నువ్వు నిజంగా అదే దానికి కట్టుబడితే నువ్వెక్కడ పండుకుంటావు కూడా చూసేటువంటి పరిస్థితులే పోతాం. దానికేం తగ్గమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తోర్దుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా నువ్వేదో పెద్ద రౌడీవి, పెద్ద బాస్వి, లేదంటే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో నువ్వు చెప్పితే భయపడిపోతారు, అయ్యో వణికిపోతారని చెప్పేసి ఆలోచనలో భ్రమంలో బతుకుతున్నావు. ఈ మాదిరిగా పారిపోయేటువంటి తిరిగి పందరం కాదు మేము. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా హత్యలకు గురవుతామని తెలిసినా కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి వ్యక్తులం. నీ మాదిరిగా పిరిగి పందల మాదిరిగా మేనమామ గారి దగ్గర ఏదో పార్టీలో ఉంటే ఆయన ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకొని ఆర్థికంగా స్థిరపడి మల్లా జిల్లాలోకి వచ్చి రాజకీయాలు చేయాలనే ఒక రాక్షసమైనటువంటి ఆలోచనతో, ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనతో బతికినటువంటి చరిత్రహీనుడిగా తోపుదుర్తి ప్రకాష్ ని అందరూ కూడా తెలుసని చెప్పే సందర్భంగా తెలియజేస్తుందా. తోపుదుర్తి ప్రకాష్, నీ పేర్లు ఏమైనా తోపు ఉందనుకుంటాడా? కానీ నువ్వు తోపు కాదు. నీ తోకలు కత్తిరిస్తాం, నీ నాలుగు కత్తిరిస్తాం. నీకు దమ్ముంటే తగులుకుందామంటే తగులుకుందాం, వెనక్కి దగ్గేదేముండదు. నువ్వు ఈ చీప్ టాక్టిక్స్, ఈ ముఠా రాజకీయాలు, మళ్ళీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తూ కక్షలు కార్పణ్యాలతో రాజకీయాలు లబ్ధి పొందాలనుకుంటే అది చరిత్ర క్షమించదని గుర్తుపెట్టుకో. ఈ రకంగా కక్షలు కార్పణ్యాలతో ముఠా తగాలతో పబ్బం గడుపుకొని ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా స్థిరపడాలని ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయినారు. నీకు ఆ కోరిక ఉంటే నువ్వు కూడా ఈ రకంగానే ముందుకు పోమని చెప్పేసి నీకు తెలియజెప్తాడా. వచ్చే రోజుల్లో నువ్వు ఇదే తంతు కొనసాగిస్తే, ఇదే పద్ధతులు కొనసాగిస్తే మళ్లీ చరిత్ర పునరావృతం కావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇదే రకమైనటువంటి వ్యక్తిత్వం గాని ఆలోచన గాని పదాలు గాని వాడితే నీ ఇంట్లోకి వచ్చి బట్టలు ఊడి తీసుకొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తోపుదుర్తి ప్రకాష్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకో, ప్రజలకు మంచి చేసేది నేర్చుకో. కానీ ఇటువంటి షార్ట్ కట్ మెథడ్స్ లో అన్నల్లో తెలియకుండా తమ్ముళ్ళు ఒక నియోజకవర్గంలో మామూలుగా ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. మీ కర్మో మీ బతుకో ఏందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. పంచుకొని బతకడం అలవాటైంది. అన్ని పంచుకునే అలవాట్లు మీకేమన్నా ఉన్నాయేమో, అధికారాన్ని కూడా పంచుకుంటున్నారు. ఈ రకమైనటువంటి పంచుకొని బతికే విధానం సినిమాల్లో విలన్లకు మాత్రమే చూపిస్తారు కానీ నిజ జీవితంలో ప్రజాప్రతినిధులకు ఉండదు. ఈ రాప్తాడ్ నియోజకవర్గానికి 3 ప్రజాప్రతినిధులు దోచుకోవడానికి సిద్ధంగా, పంచుకోవడానికి మీరున్నటువంటి బతుకుతున్నటువంటి బతికే నికృష్టమైనటువంటి బతుకు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద మీరు చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రకమైనటువంటి పంతాన్ని విడండి. గతం చరిత్రలోకి పోవాలని ఆలోచన చేస్తే మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పేసి కూడా ఇంకొకసారి